గెలిచిన వారికే ప్రజలు, గెలిచిన తర్వాత మీరెవరు అంతే అని. ఇప్పుడు ఏంటంటే మేము ఏ నాయకులను కోరుకోం, ఎందుకంటే మా బతుకులు మాయే, మా తిండి మాదే, ఎవరెట్టిది ఏంటంటే ఏదైనా ఇస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా డొనేషన్ వస్తే అది ప్రజల మయానికి వచ్చేసరికి రూపాయి ఇస్తే ఇక్కడికి పావడం వస్తుంది. అమ్మఒడి అదేని అని అంటారు, అవి ఇస్తున్నారు, ఒకరు పడుతుంది ఒకరు పడతలేదు. అది అందరికి అర్హులైన వాళ్ళకి పడతలేదు, అర్హులు కాలేని వాళ్ళకి అమౌంట్ అలాగ వస్తుంది. అలాగా ఒకరు అర్హులా కాదని చూసిదేనా, 70 సంవత్సరాల వరకు అర్హులా కాదని చూసేస్తే అది ఇంకా మంచిది. కష్టపడుకున్న వాళ్ళకి 18,000 పెట్టి అయినా కూడా ఇప్పుడు భర్త ఉన్నాడండి, చనిపోయాడు, వయసులో ఉన్నవాడు ఇంకో పని చేసుకోగలదు, కానీ ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది, ఏదైనా సహాయం ఉంటుంది అమ్మాయి. అసలు సహాయం లేని ముసలోళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళకి మట్టికి ఎవరికి వెళ్తలేదండి. పబ్లిక్ తరఫున మట్టికి ప్రజలకి సహాయం వెళ్ళేదంటే వాళ్ళు అర్హులా కాదని చూసి ఇవ్వాలి. ఇప్పుడు ఆ అమ్మాయి కష్టపడుతుందంటే ఆ అమ్మాయి భర్త